నీరు కావిరంగు ధోవతి, ఎముకలు పైకి కనిపిస్తున్న బక్కపల్చటి శరీరం, జానెడు పొడవుతో తెల్లగడ్డం, పల్చగా తెల్లటి వెండి దారాల్లా ఉన్న గిరజాల జుత్తు, వెడల్పాటి నుదురు, ఆ నుదురు మీద నాగటి చాళ్లల్లా గీతలు, నివురు గప్పు మీద నిప్పు కణికల విభూది రేఖల మీద ఎర్రటి బొట్టు, పెద్ద పెద్ద కళ్ళు. తమ రాకను గమనించి పర్ణశాలలోంచి యువతలికి వచ్చిన వృద్ధుడిని చూస్తూ అప్రయత్నంగా నమస్కరించాడు వీరధర్మ. ఆయుష్మాన్ భవ నాయన, వీరు సూర్యాత్రేయుల వారు. వీరధర్మకు వృద్ధుణ్ణి పరిచయం చేసి కంఠీరవుడు ఆయన వైపు తిరిగాడు. ఆర్య, ఈ యువకుడు నా ప్రియ శిష్యుడు. పేరు వీరధర్మ. ధర్మవీరుడి ఏకైక పుత్రుడు. ఎవరు? వీరతిలక వంశం ధర్మవీరుడా? సూర్యాత్రేయ ప్రశ్నించాడు. ధర్మవీరుడు మీకు తెలుసా? కంఠీరవుడు అడిగాడు. వీరతిలక వంశంలో ధర్మవీరుడు తెలుసు. అతని తండ్రి శతధర్ముడు తెలుసు. అతని తండ్రి నిత్యధర్ముడు కూడా తెలుసు. పేరుకు తగినట్లు శౌర్య ప్రతాపాలు రక్తగతంగా కలిగిన వీరవంశం అది. చాలా సంతోషం. మన వీరధర్మ తండ్రి గురించి, తాత గురించి, ముత్తాత గురించి కొన్ని వివరాలు మీ నుండి తెలుసుకోవాలన్న కోరికతో వచ్చాం, కంఠీరవుడు అన్నాడు. నిలుచునే ఉన్నారేం కంఠీరవా? రండి, ఇలా కూర్చోండి అంటూ సూర్యాత్రేయ అరుగు మీద గోడకు వీపు ఆంచి కూర్చున్నాడు. కంఠీరవుడు ఆయన ముందు అరుగు మీద, ఆ వీరధర్మ అరుగు క్రింద కూర్చున్నారు. ఆర్య, వీరధర్ముడి తండ్రి ధర్మవీరుడు 4 పదుల వయసు నిండక ముందే గతించాడు. ఆయన తండ్రి గారు కంఠీరవుడికి అడ్డు తగులుతూ సూర్యాత్రేయ ఇలా అన్నాడు. తెలిసిన ఆయన ధర్మవీరుడు 40 ఏళ్ల అల్పాయుష్తో జీవించి మరణించాడు. నాకు బాగా గుర్తు. ధర్మవీరుడే ఏమిటి, అతని తండ్రి శతధర్ముడు, అతని తండ్రి నిత్యధర్ముడు కూడా అంతే. శతధర్ముడు తండ్రికి ఒక్కడే, నిత్యధర్ముడికి 3 కుమారులు. ఆ 3 కూడా 40 ఏళ్లకే తనువులు చాలించారు. ఆ వంశపురుషుల ఆర్ధాయుష్ మరణాలు చూసి శాపగ్రస్త వంశం అనుకునేవాళ్ళం అంటూ సూర్యాత్రేయ వీరధర్మ ముఖంలోకి తదేకంగా చూశాడు. నాయన, నేను గతంలో గతించిన వాళ్ల గురించి, జరిగిన విషయాన్ని గురించి చెప్పాను. వీరతిలక వంశస్థుడైన నిన్ను గురించి, నీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను అనుకోకు. ఎందుకంటే నేను త్రికాలజ్ఞుడిని కాను. కళ్ళతో చూసిన సంఘటనలను, జరిగిపోయిన వాటి గురించి, అది కూడా తెలిసిన వాటి గురించి చెప్పగలను. జరగబోయే దాని గురించి జోస్యం చెప్పే శక్తి నాకు లేదు. నేను నీ తాత ముత్తాతలను, నీ తండ్రిని ఎరుగుదును. వాళ్ళు జీవించడం చూశాను, మరణించడము చూశాను. అందుకే చెప్పాను, అంతే. మాకు కావాల్సింది ఆ అంతే ఆర్య. నా శిష్యుడు తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్నాడు. మీ వద్దకు తీసుకువచ్చాను. అన్నట్టు ఇక్కడ మీ సౌకర్యాలకు లోటు లేదు కదా? కంఠీరవుడు అన్నాడు. స్వగృహాన్ని మించిన సదుపాయాలు సమకూర్చావు నాయన, సూర్యాత్రేయ చిరునవ్వుతో అన్నాడు. వెళ్ళి వస్తాం ఆర్య, సెలవు అంటూ కంఠీరవుడు లేచాడు. వీరధర్మ లేచి సూర్యాత్రేయ పాదాలకు నమస్కరించాడు. ధర్మ, మీ మాతృమూర్తి నాకు ఆ మార్కండేయ మహర్షి మాతృదేవతను గుర్తుకు తెస్తోంది. మార్కండేయుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అని ఆమెకు తెలుసు. ఆ 16 ఏళ్ళు ఆ కన్నతల్లి ఎంత క్షోభించి ఉంటుందో మనం ఊహించలేం. నీ మాతృమూర్తి అంతే, పర్ణశాల వైపు నడుస్తూ అన్నాడు కంఠీరవుడు. అవును గురువుగారు, నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. నా బాల్యంలో మా అమ్మ నువ్వు ఆడపిల్లగా పుట్టి ఉంటే బాగుండేది కన్నా అంటూ ఉండేది. ఆమెకు ఆడపిల్లలంటే ఇష్టమని అనుకునేవాణ్ణి. ఒక్కొక్కసారి అమ్మ మీద కోపం వచ్చేది కూడా. వీరధర్మ కంఠంలో విచారం ధ్వనించింది. ఆడపిల్ల అయి ఉంటే తన బిడ్డ పూర్ణాయుర్దాయంతో ఉండేదని ఆమె ఆశించి ఉంటుంది. అమ్మ మనసు ధర్మ, అమ్మ మనసు. గురువుగారు, తాళపత్రం మీద ఆ లేఖనం ఎవరు చేసి ఉంటారు? శాపం పెట్టిన వ్యక్తి కావచ్చా? ఆగ్రహించి శపించిన వ్యక్తి దానిని అక్షరబద్ధం చేయడు. నీ ముత్తాతగారే రాబోయే తరంలో మీ వంశంలో జన్మించే పురుషుల ఎరుక కోసం వ్రాయించి ఉంటారు. ఎందుకు? అకాల మరణం నుంచి, అంటే ఆ శాప ప్రభావం నుంచి తప్పించుకోవడానికా? అందుకు కావచ్చు. కాకపోతే జీవించినంతకాలం జీవితాలను చరితార్థం చేసుకోవాలన్న ఆశయంతో కావచ్చు. నీ మాతృమూర్తి నిన్ను త్వరగా పెళ్లి చేసుకోమని హెచ్చరించింది కదా. నువ్వు గృహస్థుడిగా సుఖపడాలి, సంతానాన్ని కని వంశాన్ని అభివృద్ధి చేయాలి అనేది ఆమె ఆశయం అంటూ
కంఠీరవ ఆగి వీరధర్మ వైపు చూశాడు. 40 ఏళ్ల ఆయుష్. భయంగా ఉందా ధర్మ? భయం మృత్యువును అడ్డుకుంటుందా గురువుగారు? కత్తి పట్టిన వాడు చంపడానికి చావడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు నాకు 24 ఏళ్ళు. శాపశాసనం ప్రకారం ఇంకో 16 ఏళ్ల ఆయుర్దాయం ఉంది నాకు. అయితే ఆ లోపుగానే వీరమరణం పొందవచ్చుగా. వీరధర్మ చిరునవ్వుతో అన్నాడు. కంఠీరవుడు చిరునవ్వుతో శిష్యుడి భుజం తట్టాడు. ఇద్దరూ పర్ణశాలను సమీపిస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. పర్ణశాల ముందు మహామంత్రి దేవబుద్ధి, విరూపాక్షుడు నిలుచుని ఉన్నారు. కంఠీరవులకు నమస్కారం. దగ్గరగా వస్తున్న కంఠీరవుడికి చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు దేవబుద్ధి. విరూపాక్షుడు కూడా నమస్కరించాడు. మహామంత్రి గారికి నమస్కారాలు. దారి తప్పి వచ్చారా? కంఠీరవుడు నవ్వుతూ అన్నాడు. మీరు నా యోధాశ్రమాన్ని పావనం చేయడం ఇదే ప్రథమం. దారి తప్పి కాదు, దారి వెతుక్కుంటూ వచ్చాం దేవబుద్ధి అన్నాడు వాలుగా వీరధర్మ వైపు చూస్తూ. లోపలికి దయచేయండి. కంఠీరవుడు పర్ణశాలలోకి దారి తీస్తూ ఆహ్వానించాడు. వీరధర్మ ఇద్దరినీ ఆశ్చర్యంగా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపుల్ని గమనించిన విరూపాక్షుడు తలవాల్చుకున్నాడు. కూర్చోండి మహామంత్రి. లోపలికి వెళ్ళగానే ఆసనం చూపిస్తూ అన్నాడు. విరూపాక్షుడికి చిరునవ్వుతో ఆసనం చూపించాడు. ఒక మనవి మహామంత్రి అనేది మొన్నటి మాట. నిన్నటి నుండి నేను కేవలం దేవబుద్ధిని మాత్రమే. దేవబుద్ధి కూర్చుంటూ అన్నాడు. అదేమిటి, పదవిని వదులుకున్నారా? మీరు అనుభవజ్ఞులు. మీ సేవలు. నేను పదవిని వదులుకోలేదు, పదవీచ్యుతుడిని అయ్యాను. దేవబుద్ధి కంఠీరవుడికి అడ్డు తగులుతూ అన్నాడు. మీ శిష్యుడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. అలాగా? అవును అంటూ దేవబుద్ధి వీరధర్మ వైపు తిరిగాడు. నాయనా వీరధర్మ, మంత్రి పదవి నా చేత దురాలోచన చేయించింది. నా దురాలోచనతో రాజవైద్యుడు సుమాత్రుడిని ప్రభావితుడిని చేశాను. ఫలితంగా నీకు తీరని అన్యాయం జరిగింది. మహామంత్రిగా ఉన్న నాకు పదవీచ్యుతి దారుణ శిక్షే. నిన్ను క్షమాపణ అర్థించడానికి వచ్చాను. నాకు కూడా ఉద్వాసన శిక్ష విధించబడింది. విరూపాక్షుడు వీరధర్మ వైపు చూస్తూ అన్నాడు. నాయనా ధర్మ, పదవి నా చేత అపరాధం చేయించింది. నీ ప్రయాణానికి అతి ప్రమాదకరమైన దుర్గమ మార్గాన్ని నిర్దేశించి మోసం చేశాను. నిన్ను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టు. వీరధర్మ మౌనంగా ఇద్దరినీ కలయి చూశాడు. దేవబుద్ధి కంఠీరవుడి వైపు ప్రాధేయపూర్వకంగా చూశాడు. మా అభ్యర్థన మన్నించమని మీ శిష్యుడికి చెప్పండి. దేవబుద్ధి, మీరు వీరధర్మకు అతని మాతృమూర్తికి తీరని అన్యాయం చేశారు. ఒక సామాన్యుడిని ప్రేమించి రాకుమారి తప్పు చేసిందని మీరు మహారాజుకు కనువిప్పు కలిగించి ఉండాల్సింది. నా శిష్యుడు చేసిన కార్యం ఒక్కటే, నవరాత్రి స్పర్ధలో పాల్గొనడమే. మీ రాకుమారి దృష్టి అతని జీవితాన్ని అపాయంలోకి నెట్టింది. తల్లికి చికిత్స అందకుండా చేసింది. ఈ అంశంలో శిక్షించాల్సిన వీరధర్మం కాదు. మీరందరూ రాజుగారి మెప్పు కోసం ధర్మం తప్పారు. కంఠీరవుడు మందలింపుగా అన్నాడు. అవును, ధర్మం తప్పి ప్రవర్తించాం. శిక్ష అనుభవిస్తున్నాం. జీవించి ఉన్నంతకాలం అనుభవిస్తూనే ఉంటాం. నిజంగా పశ్చాత్తాపం చెందుతున్నాం. దేవబుద్ధి సిగ్గుపడుతూ అన్నాడు. వీరధర్మకు మేం చేసిన అన్యాయం స్పర్ధలో విజయం సాధించిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా సంప్రదాయాన్ని అతిక్రమించడంతో ప్రారంభమైంది. కంఠీరవుడు శిష్యుడి వైపు చూశాడు. ధర్మ, ఏ పదవులను అధికారాలను ఆధారం చేసుకుని వీళ్ళు నీకు అన్యాయం చేశారో ఆ పదవులు అధికారాలు చేజారిపోయాయి. అది తగిన శిక్షే. కొరికిన వ్యక్తి పళ్ళు ఊడబీకిన శిక్ష లాంటిదే. క్షమాగుణం గొప్పది. శరణు అన్నవారిని క్షమించడం వీరధర్మం. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఆలోచించు. వీరధర్మ చిరునవ్వు నవ్వాడు. క్షమించడం వీరధర్మం అన్నారు. అమ్మా నాన్నలు నాకు పేరే పెట్టారు. దేవబుద్ధి గారు, విరూపాక్షుడు గారు వయసులో పెద్దవారు. క్షమించాను అని నేను అనలేను. ప్రతీకార చర్య తీసుకోను. పగ పెంచుకోను. ఇద్దరి ముఖాల్లో నవ్వులు మెరిశాయి. నాయన వీరధర్మ, చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లు. దేవబుద్ధి ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు. విరూపాక్షుడు చేతులు జోడించి కంఠీరవుడిని వీరధర్మను మెరిసే కళ్ళతో చూశాడు. నాయన ధర్మ, క్షమాగుణం ధైర్యసాహసాల కన్నా గొప్పది. నిన్ను శిష్యుడిగా పొందినందుకు గర్విస్తున్నాను. కంఠీరవుడు గంభీరంగా అన్నాడు.
గురువుగారు వీళ్ళిద్దరూ పరోక్షంగా ఆలోచనలు మాత్రం నా మీద ప్రయోగించారు. సేనాపతి భుజబలుడు సాక్షాత్తుగా హంతకులనే ప్రయోగించాడు. అందుకే అతని బొటనవేలు ఖండించి వేశాను. తను క్షమించడాన్ని సమర్థించుకుంటూ అన్నాడు వీరధర్మ. భుజబలుడి అంగుష్టంతో పాటు అధికారము పోయింది. దేవబుద్ధి నవ్వుతూ అన్నాడు, అందరము శిక్షలు అనుభవిస్తున్నాం. రాజుగారు సింహాసనానికి దూరమయ్యారు. త్వరలో యువరాణి గారు మహారాణిగా సింహాసనం అధిష్ఠించనున్నారు. అందుకు కారణం? కంఠీరవుడు చిరునవ్వుతో ఆపాడు. మీ శిష్యుడు దేవబుద్ధి పైకి లేస్తూ అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.